హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనకి ఏపీ గ్రామ వాలంటీర్ అలాగే వార్డు వాలంటీర్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఈ రోజు నుండి యాక్టివేట్ అవ్వడం జరిగింది. మీరు ఈ రోజు నుండి అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు స్టార్టింగ్ కాబట్టి సర్వర్ అనేది కొంచెం బిజీగా ఉంది. మీరు 1-2 డేస్లో ఫ్రీ అయిన తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవడానికి ఇక్కడ గ్రామ వాలంటీర్ వెబ్సైట్లో డౌన్లోడ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మాన్యువల్ అనేది ప్రొవైడ్ చేశారు. స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుగు లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మీకు సపరేట్గా అవైలబుల్గా ఉంది. అలాగే జీవో నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో అసలు మొట్టమొదటిగా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి అని చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మీకు ట్రైబల్ ఏరియాలో ఉంటే కనుక మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. రూరల్ ఏరియా అయితే ఇంటర్మీడియట్, అర్బన్ ఏరియా అయితే డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే ఏజ్ విషయానికి వస్తే 36/2019 నాటికి 18 నుండి 35 సంవత్సరాల లోపు కనుక మీ వయసు ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏ యొక్క రెసిడెంట్ అయితే ఏ పంచాయతీ కానీ ఏ ప్లేస్లో ఉంటారో ఆ ప్లేస్లో ఉన్న జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మాత్రమే అర్హత ఉంటుంది. అప్లికెంట్ షుడ్ బి రెసిడెంట్స్ ఆఫ్ ద సేమ్ పంచాయతీ. ఓకే, అలాగే మీరు ఓసీ కాకుండా ఇతర కేటగిరీస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు అప్లై ప్రాసెస్లోకి వెళ్తే మీరు grama-volunteer.ap.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయినట్లయితే అక్కడ కింద ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కింద అప్లై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా విండో వస్తుంది. ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసి ఐ యాక్సెప్ట్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీ యొక్క ప్లేస్ అలాగే క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చెక్ చేసినట్లయితే మీకు అసలు అప్లై చేసుకోవడానికి అర్హత ఉందా లేదా అనేది అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, మీ ప్లేస్, క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్గా మీరు స్టెప్ 1లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్లో మీరు కావాలనుకుంటే మొబైల్ నెంబర్తో కూడా చేయొచ్చు. కానీ 10 రోజుల లోపల అయితే ఆధార్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి లేదో వాళ్ళు మీ యొక్క దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్, మీ సేవల్లో కొన్ని చోట్ల మీకు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ అనేవి పెడతాం జరుగుతుంది. ఆ ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ అనేది లింక్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ మీకు లింక్ అవ్వడానికి 1 వీక్ టైం పడుతుంది. మీకు లింక్ అవ్వగానే సెల్కి ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు లింక్ అయినట్టు అర్థం అన్నమాట. అప్పుడు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ప్రెస్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. అక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆధార్ లేకపోతే మొబైల్ నెంబర్తో చేయొచ్చు. కానీ ఖచ్చితంగా 10 రోజుల లోపల అయితే ఇక్కడ ఆధార్ సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఓకే, ఆధార్ లింక్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు. లింక్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక మీరు దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి ఒకసారి ఆధార్ని, మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోండి. ఓకే, మీకు ఓటీపీ ప్రెస్ చేసి వెరిఫై ఓటీపీ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క నేమ్ కానీ, జెండర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే అడుగుతుందో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అలాగే ఫోటోగ్రాఫ్ అనేది కూడా అప్లోడ్ చేసి అడ్రస్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెసిడెన్షియల్ ప్రూఫ్ కింద ఇక్కడ మీకు యారో మార్క్ క్లిక్ చేస్తే అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే ఉందో అందులో మీకు దగ్గర అవైలబుల్గా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మాన్యువల్లో అయితే బ్యాంక్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. మీ యొక్క ఏరియా యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్, అలాగే మీ యొక్క అడ్రస్ ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతుంది. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది. సో డీటెయిల్స్ అన్నీ ప్రెస్ చేసిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, అంటే మీ యొక్క ఏరియాని బట్టి ఉంటుంది కదా. ఒకవేళ అర్బన్ ఏరియా అయితే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. దానికి సంబంధించి మీ యొక్క మార్క్ లిస్టులకు సంబంధించిన ఓడీ కానీ ఇటువంటివన్నీ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు ఇక్కడ. సో దాని సర్టిఫికేట్ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, చేసిన తర్వాత గో అండ్ కంటిన్యూ కొడతారు. ఓకే, అలాగే మీరు ఓసీ కాకుండా ఇతర కేటగిరీ వాళ్ళు అయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్, ఓకే ఇక్కడ అడుగుతున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ అడుగుతున్నారు. అలాగే సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అనేది చేయాలి. సో రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓసీ కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓకే, అలాగే పీడబ్ల్యూ వాళ్ళు ఎవరైనా ఉంటే పీడబ్ల్యూ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అలాగే సర్టిఫికేట్ అనేది పీడబ్ల్యూ వాళ్ళు అప్లోడ్ చేయాలి.
ఓకే. సో డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ కొడితే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది, డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక అప్లికేషన్ ఐడి అనేది రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఐడి అనేది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ, ఫోటో తీసుకోవడం కానీ తీసుకుని మీరు ఏదైనా బుక్లో రాసుకుని కానీ ఉంచుకోండి. మీకు ఫర్దర్గా ఈ ఐడి అనేది అవసరం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడతో ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఓకే, ఫైనల్గా డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి అప్లికేషన్ ఐడి వస్తే మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు. సో ఓకే, మీరు సర్వర్ బిజీగా ఉంది, ఒక్కొక్కసారి అవ్వట్లేదు. సో మీరు సర్వర్ ఫ్రీ అయిన తర్వాత ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే క్లియర్గా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.